కవిత్వం సమాజానికి దిశానిర్దేశం చేసే శక్తిగా భావోద్వేగాలను ప్రతిబింబించే అద్దంలాగా ఉంటుందని సాహితీ స్రవంతి మిడ్ టౌన్ రోటరీ క్లబ్ అధ్యక్షులు ఎం శ్రీనివాసమూర్తి కేశవమూర్తి అన్నారు. సాహితీ స్రవంతి మిడ్ టౌన్ రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నంద్యాలలోని వివేకానంద ఆడిటోరియంలో ప్రపంచ కవితా దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సాహిత్య ప్రస్థానం ఉగాది ప్రత్యేక సంచికను అతిథులు ఆవిష్కరించారు. సమితి కార్యదర్శి అన్నం శ్రీనివాసరెడ్డి కవిత్వం అనేది మనసులోని భావాలకు అక్షర రూపం. వేమన, శ్రీశ్రీ, గురజాడ అప్పారావు వంటి మహాకవులు తమ కవిత్వం ద్వారా సమాజాన్ని మేల్కొల్పారన్నారు. ముఖ్య అతిథి కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ కవిత్వం మనలో ఆలోచనను పెంచుతుంది, జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు కవిత్వం దారి చూపిస్తుందన్నారు. ఆత్మీయ అతిథి కాపు కమిషన్ మాజీ చైర్మన్ వెదుళ్ల రామచంద్రరావు మాట్లాడుతూ నేటి కవులు సామాన్య ప్రజల పక్షాలను వహించి వారి సమస్యలను తమ కవిత్వం ద్వారా లేవనెత్తాలన్నారు. సాహితీ స్రవంతి ప్రధాన కార్యదర్శి డాక్టర్ నీలం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమాజాన్ని మేలుకొల్పే శక్తి కవిత్వానికి ఉందన్నారు. సార్ అందరికి చూడండి సార్. మేడం ప్రత్యేక సంచికని సాహిత్య ప్రస్థానం విడుదల చేయడం జరిగింది. ఇందులో మనకి అనేక అద్భుతమైన రచనలకు దేవతల రాజధానిలో సన్మానం పొందినటువంటి మహనీయుడు సరసకవి కవిగండ పెద్దల సన్మాన గ్రహీత. దాంట్లో వందలాది శిష్యులను తయారు చేసి కళామంతులకి అర్పించినటువంటి మహానుభావుడైన వారి దేవుడికి అత్యంత సన్మానంగా ఒకరిపైన అద్భుతమైన పద్యాలను వారు రాశారు. త్వరలో మనకు సుధాకర్ రెడ్డి, అలాగే మణిదాస్ గారు, గద్వాల సోమన్న గారు అభినందిస్తున్నారు. సార్ అలాగే సార్ సార్ బాగా సార్ రోటరీ క్లబ్ మిడ్ టౌన్ సుబ్బేశ్వర్ గారు సార్ సార్ ఒకటి వారు గురువు గారు ఎంతో వ్యక్తులకు ఎదగాలని చక్కని కవివారు సన్మానం చేసేవారు. కళ బ్రతకాలి, కళ జీవించాలి, చిన్నారుల హృదయంలో నిలబడాలని మీ సంకల్పం గొప్పది సార్. మీకు ప్రత్యేక వారికి జరుగుతున్నట్టు ఆత్మీయ సన్మానం. నేను చాలా సార్లు చూసాను. తర్వాత సరస్వతి సార్ చూడండి. అందరూ విద్యార్థులను సన్మాన స్వీకరించబడుతున్నా. ప్రపంచ కవితా దినోత్సవాన్ని పురస్కరించుకొని మిడ్ టౌన్ రోటరీ క్లబ్ మరియు సాహిత్య స్రవంతి ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాలకు చెందినటువంటి కవులతో కవి సమ్మేళనం ఏర్పాటు చేశాం. అట్లే సాహితీ స్రవంతి తరపున వెలువడే ప్రస్థానం పత్రికను ఆవిష్కరించాం. అట్లే డాక్టర్ వైష్ణవ్ వెంకటరమణమూర్తి గారికి ఉగాది పురస్కారం అందిన శుభవేళ నంద్యాల కవులు, రచయితలు, సాహితీవేత్తలు, ప్రముఖులు అందరూ కూడా సార్ను సత్కరించే ఈ కార్యక్రమం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా తెలుగు సాహిత్య కార్యక్రమాలు ఇలాగే అనేక సాహితీ సంస్థలు నంద్యాలలో కృషి చేసి కొనసాగించడానికి వీలుగా ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. లాంగ్వేజ్ ఆఫ్ ల్యాండ్ అంటే ప్రతి భూమిలో నివసించే వ్యక్తులకు ఒక భాష అనేది ఉంటుంది. ఆ భాషలో మనం చెప్తే వారికి అది అర్థమవుతుంది. సో అర్థమయ్యే విధంగా చెప్పడానికి అనుకూలంగా తయారయ్యేదే మనం భాషగా తీసుకుంటాం. అంటే ప్రపంచ కవితా దినోత్సవము. ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి, చాలా భాషలు ఉన్నాయి. ఎక్కడ ఏ దేశంలో ఏ భాష అయితే ప్రజలకు దగ్గరగా ఉంటుందో, ప్రజల్లో ఉంటుందో ఆ భాషలో వచ్చే సాహిత్యం అనేది ఖచ్చితంగా అది మనసుకు రీచ్ అవుతుంది, ప్రజలకు రీచ్ అవుతుంది. తద్వారా మనం ఏ మార్పు కోరుకుంటున్నామో ఆ మార్పు జరుగుతుంది. సో అటువంటి దానికి సంబంధించి యునెస్కో వాళ్ళు ప్రపంచ కవితా దినోత్సవాన్ని 8th మార్చ్ ఏర్పాటు చేయడం. ఆ 8th మార్చ్ రోజున ప్రపంచంలో ఉండే అన్ని ప్రాంతాల్లో ఉండే కవులందరూ కూడా సమ్మేళనం ఏర్పాటు చేసుకుని
అక్కడ వారు చేసిన ప్రయోగాలు, భాషలో వాళ్ళు చేసిన ప్రయోగాలను కూడా మననం చేసుకోవడం, తద్వారా వాళ్ళను మనం ప్రోత్సహించడం ద్వారా ఈ సాహిత్యాన్ని ప్రజల్లో అభివృద్ధి చేయడానికి ఒక కార్యక్రమంగా మనం ఈ ప్రపంచ కవితా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజునే సాహిత్య ప్రస్థానాన్ని మనం ఇక్కడ ఆవిష్కరించుకోవడం, అలాగే మనకు పెద్దవారు రమణమూర్తి గారికి ఉగాది పురస్కారం రావడం ద్వారా వారిని కూడా మనం ఘనంగా అభినందించుకోవడం కూడా జరుగుతుంది. తెలుగు భాషను కానీ కవిత్వాన్ని కానీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అదే కళారాధన సాంస్కృతిక సంస్థ తరపున కూడా ప్రతి ఏటా కూడా తెలుగు పద్యాల పట్ల ఆసక్తి పెంచడం కోసం 25 సంవత్సరాల నుండి పిల్లలకి తెలుగు పద్యాలలో పోటీలు నిర్వహించడం, సంస్కృత శ్లోకాల పోటీలు నిర్వహించడం, కవితా గానం, కవితా రచన, లేఖా రచన, తెలుగులోనే మాట్లాడదాం, ఈ విధంగా అదేవిధంగా తెలుగులో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, కథ చెబుతా వింటారా అనే పోటీలు, ఇవన్నీ కూడా చిన్నపిల్లల్లో, విద్యార్థుల్లో తెలుగు భాష పట్ల మక్కువ పెంచడానికి, భాషను నేర్చుకోవడానికి మేము మా వంతు కృషి చేస్తున్నాము. అదేవిధంగా మన మాతృభాషతో పాటు జాతీయ భాష హిందీలో కూడా మేము చెప్పినటువంటి పోటీలు అన్నీ కూడా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ప్రపంచ భాష అయినటువంటి ఆంగ్లం కూడా ఈరోజు ప్రజలకి, విద్యార్థులకి అవసరం కాబట్టి యువతకి ఆంగ్లంలో కూడా ఈ కార్యక్రమాలను నేను నిర్వహిస్తున్నాం. మొత్తం మీద భాష అనేది మన మనసులో కలిగే భావాలని మరొకరి వ్యక్తం చేయడానికి ఉపకరించే ఒక వ్యక్తీకరణ చేయడానికి అవసరమైనటువంటి భాష. కాబట్టి అటువంటి భాషను కాపాడుకోవడం కోసం ఈ ప్రపంచ కవితా దినోత్సవం రోజు కవి సమ్మేళనం నిర్వహించడం. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా, భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా, వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం, రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.